దానికి సంబంధించినటువంటి నిధులు కూడా మరి పరిశ్రమను కూడా తీసుకొచ్చినటువంటి దాఖలా లేదు కాబట్టి ఇట్లాంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ గాని మేము గాని ఎప్పుడు పోరాటంలో ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఆ రోజు ఇచ్చినటువంటి మరి హామీ ప్రకారము ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్। అదే విధంగా మరి ఏదైతే ఇవాళ పోడు భూములకు సంబంధించి సమస్య కూడా ఉంది సార్। ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఈ సబ్జెక్టు మీద జరిగినంత చర్చ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సబ్జెక్టు మీద మాట్లాడినన్ని సందర్భాలు ఈ అసెంబ్లీలో వేరే సబ్జెక్టు రాలేదనుకుంటా సార్। అయినా కూడా ఎందుకో ఫారెస్ట్ అధికారులు పదే దరఖాస్తులు తీసుకున్నారు, ఒక దిక్కు అవి అక్కడనే ఉన్నాయి, మళ్ళీ దాడులు చేస్తూ ఉన్నారు। ఒక దిక్కు కుల వృత్తుల మీద, ఒక దిక్కు గిరిజనుల మీద, సాగులో ఉన్నటువంటి భూముల మీద పట్టాలు వస్తాయా రాదా, అసలు అప్లికేషన్ ఉన్నదా, రిజెక్ట్ అయిందా తెలియకుండానే వాళ్ళు దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు। దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్। అదేవిధంగా మరి గిరిజన ప్రాంతాలకు ఫారెస్ట్ ఆటంకాలు ఎక్కువ ఉండి ఒక్క పంటకు కూడా నీళ్ళు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి, వాగులు వంకలన్నీ కూడా గోదావరి నిండుతుంది లేదా ప్రాణహిత ఇంకోటో నిండుతుంది, కానీ మా ఊర్ల చుట్టూ ఉన్నటువంటి వాగుల మీద మాకు ఒక్క చెక్ డ్యామ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, కనీసం రోడ్లు కూడా నిర్మించుకునేటువంటి పరిస్థితి లేదు। సిఆర్టీ టీచర్లు ఎవరైతే ఉన్నారో మరి కాంటిజెంట్ వర్కర్స్ కానీ సిఆర్టీ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా మరి పిఆర్సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్। అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి చూస్తే 7 ఏళ్ల బడ్జెట్లో మైనార్టీలు కూడా చాలా పేదరికంలో చిన్న ఇరుకు గదులలో చిన్న షెడ్స్ పెట్టుకొని మరి మెకానిక్ షెడ్లలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి సార్। వాళ్ళ ఇళ్లలో ఒకరి సాలరీస్ మీద ఒకరి కష్టం మీద ఆధారపడేటువంటి సాంప్రదాయం కూడా ఉంది సార్, ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి కరోనా టైంలో అయితే వాళ్ళు ఇంకా ఇబ్బందులకు గురైంది సార్। కాబట్టి వాళ్ళకు కూడా బడ్జెట్లో చాలా తక్కువ 1% కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్లు కానీ అదేవిధంగా ఉపాధి పనులను కల్పించడం కోసం మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని, వారి యొక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్। మరి మీరు ఇస్తానన్నటువంటి 12% రిజర్వేషన్ కేంద్రం దగ్గర ఉందని చెప్తా ఉన్నారు। కేంద్రం ఇస్తుందా ఇయ్యదా, అసలు రిజెక్ట్ చేస్తుందా అమలు చేస్తుందా ఏంటిదో కూడా మరి మనం అందరం అడగాల్సినటువంటి అవసరం ఉంది సార్। ఖచ్చితంగా అది బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్, మీ ద్వారా కోరుతా ఉన్నాం సార్। అదేవిధంగా మహిళలు సార్, ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల యొక్క బడ్జెట్ను కూడా పెంచాలి। ఇవాళ అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, కానీ ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్లలో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అణిచి, అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్। ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తూ ఉన్నారు, ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం సార్। ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్, దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి। ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి। ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్, ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు। దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేళలు తగ్గించండి సార్। 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్, అది నిత్యావసర వస్తువు కాదు। ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిళ్ళ కాడ పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు। కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్నైనా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్। అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్। అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం। అంటే నాకున్న సమాచారం మేరకు
7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. బయటికి పోయి 33 జిల్లాలలో ఏ ఒక్క సామాన్య ప్రజానికాన్ని ఎవరిని అడిగినా అందరు చెప్తున్నారు గత ప్రభుత్వాల పాలన కంటే కాంగ్రెస్ కంటే ఎన్నో రెట్లు టీఆర్ఎస్ పరిపాలన బాగుందని. పేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు చెప్తా ఉన్నారు డెఫినెట్లీ చాలా బాగుందండి, మంచిగా ఉందని చెప్పారు. మొన్న బడ్జెట్ మీద నేను సమాధానం చెప్తా కూడా నాకు కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష. మీరు గదే మతలో ఉన్నది తాగులు పట్టుకోకుండా కూడా చెప్పారు. మీరు చెప్పిన దాని మీద మాత్రం గట్టిగా ఉండు నేను చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష మిగతాది డెమోక్రసీలో కొన్ని టెస్ట్స్ ఉంటాయి అధ్యక్ష. వీళ్ళంతా ఇదే వాదన చేసినారు. ఫైనల్గా ఏం జరిగింది అధ్యక్ష? ఎలక్షన్లకు పోయినాం. ఎలక్షన్లు పోయినప్పుడు ఏమైంది అధ్యక్ష? వీళ్ళ సీట్లు తగ్గినాయి. ఇంకో పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎల్లుండి వరకే వస్తాం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో అది కూడా చెప్తే ఇప్పుడు సంగతి. ఎల్లుండి పొద్దుగా వరకు పోతూనే ఉన్నాం. ఇప్పుడు వీని భర్తం మన కథ చూస్తాం, తమాషా తందానని రోజు బొబ్బ అంటే మామూలు బొబ్బ. అధ్యక్ష వాస్తవం ఏంది? 21 ఉన్నోళ్ళు వీళ్ళు 19కి పోయినరు, వాళ్ళు 5 ఉన్నోళ్ళు 1కి పోయినరు, మేము 63 ఉన్నోళ్ళు 88కి పోయినరు. ఇదైతే వీళ్ళు అబద్ధం చెప్పగలిగింది కాదు కదా అధ్యక్ష. డెమోక్రసీలో ప్రజలు తీర్పు చెప్తారు దేని మీద, పర్ఫార్మెన్స్ మీద, మంచి మీద, చెడ్డ మీద, ఎవరి యొక్క గొప్పతనం ఏంటని చెప్తారు. ఇది చెప్పిన మాట నిజం కదా. నిన్నగాక మొన్న 6 నెలల కింద వచ్చిన తీర్పు ఇది. దీన్ని కాదంటాం మేము, మమ్మల్ని కింద పడగొట్టినా కదే అంటాము. అంతేకాదు మీ విజ్ఞత, ప్రజలు ఇచ్చిన తీర్పు మేము గౌరవించాం అంటే అది మీ విజ్ఞత. మేము దానికి ఏం చేయగలిగింది ఏం లేదు. ఇక మాట్లాడే పద్ధతులు కూడా కొంచెం మంచిగా ఉండే అధ్యక్ష, అది కూడా కొద్దిగా బాధ కలుగుతుంది. దాని తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ జరిగినాయి, మేమే మెజార్టీ గెలిచినాము, లోకల్ బాడీ జరిగినాయి, మేమే గెలిచినాము. ఇదంతా కూడా ప్రజలు కంటిన్యూగా ఎండార్స్ చేసుకుని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇక ఒక ఎన్నిక వచ్చింది అధ్యక్ష. నిన్న బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ బయట స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హుజూర్ నగర్కు బై ఎలక్షన్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడితే బై ఎలక్షన్ వచ్చింది. వారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? నిన్న బాధ్యత గల వ్యక్తి. అది మొదలు లేదు, మోక్షం లేదు, ఇంకా నామినేషన్ కట్టలేవులు. ప్రజలనట మేము భయభ్రాంతం చేసి గందరగోళం చేసి ఎన్నో చేయబోతామని చెప్తా ఉన్నారు. విక్రమార్క గారు అది మ్యాచింగ్ ఉండాలి చెప్తే. అధ్యక్ష నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రజలందరూ వింటున్నారు ఈ మాట, నేను చెప్పే మాట. పూర్తి స్థాయిలో లైవ్ టెలికాస్ట్ పోతా ఉంది, ప్రజలు వింటున్నారు. మనకు చరిత్రలు ఉన్నాయి ఎవరు ఏం చేసామని. అధ్యక్ష మేము ప్రజల మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి, ధైర్యం సాహసం ఉన్న వాళ్ళం కాబట్టి మా యొక్క పదవీ కాలాన్ని, ఒక 6-7 నెలల పదవీ కాలాన్ని ఇంతమంది శాసనసభ్యులది రద్దు చేసుకొని మేము ఎన్నికలకు పోయినాం అధ్యక్ష. ఈరోజు మొత్తం ఇన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ వింటున్నారు అధ్యక్ష. నేను చెప్పేది మేము ప్రవర్తించిన పద్ధతి, ఎన్నికలు మేము ఎట్లా తీసుకున్నామనే పద్ధతి, ఎన్నికల ముందు మేము ఏదో తాయిలాలు పెట్టి గందరగోళం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేము చేయలే అధ్యక్ష. 4.5 సంవత్సరాలు ఏదైతే ఆచరించినామో దాన్ని నమ్ముకున్నాం తప్ప
ఎన్నికల సంవత్సరంలో తాయిదాలు ఇచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. మన పక్క రాష్ట్రంలో జరిగింది. పసుపులని కుంకుమలని ఏమని చెప్పిండ్రు, ఆగమాగం అయిపోయిండ్రు. మేము చేయలే, ఆ పని చేయలే. అటువంటి పిచ్చి ప్రయత్నాలు కూడా మేము చేయలే. బడ్జెట్ రాస్తున్నప్పుడు కొంతమంది అడిగారు, మీకు ఈ ఎన్నికల సంవత్సరం కదా సరే మన ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయంటే అసలే అవసరం లేదని చెప్పిన నేను అధ్యక్ష. స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా, ఎన్నికల సందర్భంలో ప్రజల మీద విశ్వాసం ఉండే పార్టీ మేమైతే బలంగా నమ్ముతున్నాం మొదటి నుంచి. నేను అధ్యక్ష ఎన్నికలు జరిగే టైంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఒక్క జిల్లా కలెక్టర్ కూడా నేను ఫోన్లో మాట్లాడలే, ఒక్క జిల్లా ఎస్పీ కూడా నేను మాట్లాడలే, రాష్ట్ర డీజీపీ గారికి మాట్లాడలే. ఒకసారి మాట్లాడిన అధ్యక్ష, ఓన్లీ వన్స్. అది ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి అని చెప్పిన తప్ప నేను మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఉండే ప్రగతి భవన్ కాంప్లెక్స్లో ఒక రెసిడెన్షియల్ ఉంటుంది, ఒకటి ఆఫీస్ ఉంటుంది. ఈవెన్ ఐ డిడ్ నాట్ గో టు మై ఆఫీస్ ఆల్సో. ఎస్, నా వ్యక్తిగత సిబ్బందితో కూడా హార్డ్లీ మాట్లాడలేదు అధ్యక్ష. ఇక ప్రజలను నమ్ముకున్నాం. ప్రజలలో నిజంగా మనకు సపోర్ట్ ఉంటే వీళ్ళు ఎవరు ఏం చెయ్యరు, మనం రావద్దని అభిప్రాయంలో కానీ వీళ్ళు చేయరు. ప్రజల్లో మన సపోర్ట్ లేదనుకోండి, వీళ్ళు ఎవరు మనల్ని కాపాడరు. ఇంపాసిబుల్. ఏం చేస్తారంటే అధికారుల చేతిలో ఓట్లు ఉంటాయి. నాకు అర్థం కాదు. అధికారులు కాపాడతారు మనం. మాకు స్పష్టత ఉంది, మాకు ధైర్యం ఉంది అధ్యక్ష. నేను చివరిలో చెప్దాం అనుకున్నా, వారు అంటారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. మాకు సాహసం ఉంది అధ్యక్ష. మా పార్టీ పుట్టిందే సాహసం మీద, త్యాగం మీద. స్టార్టింగ్ డే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ప్రారంభమే రాజీనామాలతో ప్రారంభమైంది అధ్యక్ష. పదవులు త్యజించడంతో ప్రారంభమైంది. ఎన్ని త్యజించినాం సార్? ఒక్కసారి, రెండు సార్లు? నాకు అర్థం కాదు. ఎన్ని సందర్భాలు కేంద్ర మంత్రి పదవులు, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అంతులేని రాజీనామాలు చేసి ఈ దేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయలే.